మామ వీడియో థంబ్నెయిల్ అయితే చూసే ఉంటారు కదా. నేనైతే ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయండు, మీకు మంచి మ్యాటర్ అయితే అందిస్తాను జెన్యున్గా. ఈ యాప్ అయితే ప్లే స్టోర్లో కూడా ఉంది మామ. సో మీరైతే చేయాల్సిందో ఏం లేదు, వీడియో ఎండ్ వరకు చూసి ప్రాసెస్ ఏందో అంతా తెలుసుకొని డైరెక్ట్ మీరు కూడా చేసుకోవచ్చు. మనకు ఎలాంటి పోస్టర్స్ కానీ థంబ్నెయిల్స్ కానీ లేకపోతే మన ఇమేజ్ వెనకాల టెక్స్ట్ కానీ రావడం లాంటివి అన్నీ మాత్రం ఈ యొక్క యాప్లోనే ఉంటాయి మామ. ఎలాంటి పే చేయాల్సిన మొత్తం ఫ్రీనే మామ. మన దగ్గర 5G ఉన్న ఓకే, 4G ఉన్న నెట్వర్క్ ఉన్న ఒకటే. మనమైతే డైరెక్ట్ వీడియోలు వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మామ, లైక్ గున్ చేయండి, అట్లనే మననైతే ఫాలో అయిపోండి మా. డైరెక్ట్లో వీడియోలు వెళ్ళిపోదాం మామ. మీరైతే ఫస్ట్ టెక్స్ట్ బి అండ్ ఇమేజ్ ఉంది కదా, ఈ యాప్ని అయితే ఓపెన్ చేయండి మామ. సో ఇక్కడైతే మనకి ఇలా ఉంటుంది, సెలెక్ట్ ఇమేజ్ అని. మీరు పర్మిషన్స్ అన్నీ ఇచ్చిన తర్వాత మనకు సెలెక్ట్ ఇమేజ్ అని ఉంటుంది. సో సెలెక్ట్ ఇమేజ్లో నేనైతే ఏదో ఒకటి ఇమేజ్ ఇస్తాను, నాకు నచ్చింది. నార్మల్గా వచ్చేసి నా ఫోటోనే ఇస్తాను. సపోజ్ ఇట్లనే ఇచ్చిన అనుకో. సో మనది ఇది ఇట్లా డన్ కొట్టేస్తే మనకు ఏమంటుంది అంటే ప్రాసెస్ అనదర్ పిక్, అంటే మీరు వేరే పిక్ ఒకలా రాంగ్ పిక్ చేసుకుంటే వేరే చేసుకోవచ్చు. నేనైతే ప్రాసెస్లో వెళ్ళిపోతున్నా. సో అసలు మీకు అంటే ఈ వీడియో ఏ లెంత్లో కావాలి, స్క్వేర్ కావాలా, 3x2 కావాలా, 4x3 కావాలా, ఇట్లా చేసుకోవచ్చు మామ. సో నాకైతే ఇది ఓకే మామ, 4x3. సో నేనైతే ఇక్కడ పైన రైట్ బటన్ ఉంది కదా, ఇదికైతే క్లిక్ చేస్తున్నాం మామ. సో ఇమేజ్ అయితే వచ్చేసింది కదా. మనమైతే దీనికి యాడ్ టెక్స్ట్ అయితే చేయాలి మామ. సో మనమైతే ఫస్ట్ ఇక్కడ ఎంటర్ టెక్స్ట్ ఉంది కదా, ఫస్ట్ హెలో అయితే తీసేయాలి. మనమైతే తిరుపతి అని ఇద్దాం. తిరుపతి అని ఇచ్చి పక్కనైతే మనం మామూలుగా ఇట్లా గోవిందని అయితే ఇచ్చేద్దాం మామ. రైట్ అనేది క్లిక్ చేద్దాం. సో ఈ టెక్స్ట్ అనేది మనం కొద్దిగా పెద్దగా చేసుకుందాం మామ. పెద్దగా చేసుకోవాలంటే మళ్ళీ దీన్నే నొక్కి ఇమేజ్ సెట్ ఉంది కదా, ఇట్లా పెద్దగా చేసుకోవచ్చు. ఇట్లా పెద్దగా చేసుకున్న తర్వాత మనకి కలర్ నచ్చలేదు అనుకో, ఇక్కడ కలర్స్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి మామ. మనకి నచ్చింది పెట్టుకోవచ్చు. నేనైతే రెడ్ పెట్టుకుంటా మామ. సో రైట్ ఆప్షన్ కొట్టితే సీదా మనకి అట్లా ఇట్లా వెళ్ళిపోతుంది మామ. సో మనకు అసలు ఎక్కడ సెట్ అవుతుంది అనేది చూసుకోవాలి. ఫస్ట్ చూసిన తర్వాత ఒకవేళ సెట్ అయితే కొద్దిగా చిన్నగా బాగా బ్రైట్నెస్ మామ. సెకండ్ ఆప్షన్ వచ్చేసి బ్రైట్నెస్, ఇదైతే కొద్దిగా తక్కువ చేసుకోవచ్చు మనం. కొద్దిగా నాకు ఈ సైజులో కావాలనుకుంటున్నా. సో ఇట్లా సైడ్కి పెట్టుకునే ఏం లేదు, పక్కన పెట్టుకునే ఏం లేదు. నేనే జస్ట్ చూపెడుతున్నా, మీకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు మామ. సో ఇట్లయితే పెట్టుకోవచ్చు. నేనైతే ఈ డాట్ తీసేస్తున్నా, ఇట్లా పెట్టుకోవచ్చు మామ. సో మనం దాని తర్వాత ఏమైనా బ్లర్ చేయాలనుకుంటే ఇగో మామ చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, జస్ట్ మన ఫోటో మాత్రమే ఉంటుంది, మిగతా బ్యాక్గ్రౌండ్లో మొత్తం కూడా బ్లర్ అవుతుంది. చూసుకోవచ్చు. నేను బ్లర్ చేసి కూడా చూపెడతాను మామ. ఒకసారి చూడండి, మరి ఇంత బ్లర్ అవసరం లేదు అనుకుంటున్నా. జస్ట్ బ్లర్ చేద్దాం అంతే, జస్ట్ కొంచెం ఇచ్చినంతే. అంటే మనం క్లారిటీగా అవపడాలంటే బ్లర్ చేసుకుంటే బెటర్ మామ. ఒకవేళ ఆప్షన్ పెడితే పోతుంది, అంత అవసరం లేదు, అది బ్యాక్గ్రౌండ్ మొత్తం పోతుంది అన్నట్టు. సో ఇట్లయితే చేసుకోవచ్చు మామ. నేను ఇమేజే కాదు, ఎలాంటి పోస్టర్స్ కానీ థంబ్నెయిల్స్ కానీ అన్నీ చేసుకోవచ్చు మామ. మనం టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్లో నీకు మంచిగా కావాలంటే చూపెడతా చూడండి మామ. ఇక్కడ సైజు ఉంది కదా, ఇక్కడ ఇంత పెట్టేసి సీదా ఇగో హలో ఉంది కదా, మనకి ఎన్ని టెక్స్ట్లు అయినా పెట్టుకోవచ్చు మామ. ఒక తర్వాత ఒకటి, అనదర్ తర్వాత అనదర్, ఎన్ని పెట్టుకోవచ్చు. ఇట్లా బ్యాక్గ్రౌండ్లో మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. నేను జస్ట్ చూపెడుతున్నా అంతే మామ. దాని తర్వాత మనం ఇట్లా ఏదైనా పెట్టుకోవచ్చు. సో నేను చెప్పింది అర్థమైంది అనుకుంటాను మామ. వీడియో అయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల కోసం మన పేజ్ని అయితే ఫాలో అయిపోండి మామ.